డిఎస్ఆర్ యాప్ మాకొద్దు అట. డిఎస్ఆర్ యాప్ మాకొద్దని ఎవరు అంటారు తెలుసా? కొత్త మార్గదర్శకాలకు మాకు మరిన్ని ఇబ్బందులు, యాప్ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు, ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం, 20 రోజులుగా యాప్లో వివరాల నమోదుకు దూరమట. అంటే మేము పని చేయం, మమ్మల్ని మీరు మానిటర్ చేయొద్దు, మమ్మల్ని స్వేచ్ఛగా ఇడిచిపెట్టుర్రి, మేము ఏడబడతాడు తిరుగుతామనా? ప్రభుత్వ అధికారులు ఎంత అధ్వానం తయారవుతారో చూస్తారు కదా. ఇప్పుడు తహసీల్దారు రెవెన్యూ సదస్సులు పోవడానికి భారంగా ఫీల్ అవుతారు, కలెక్టర్లు చక్కగా పనిచేయరు, సెక్రటరీలు చక్కగా పనిచేయరు, లక్షల జీతాలు తీసుకుంటారు, అన్ని అలవెన్సులు కావాలి మీకు అందరికీ, కానీ చక్కగా పని చేయాలి, మిమ్మల్ని మానిటర్ చేద్దామంటే ఫేషియల్ రికగ్నిషన్కు భయపడతారు, తంబు అటెండెన్స్కు భయపడతారు, బయోమెట్రిక్ వేయాలంటే వెనుకటి కాలంలో ఉండాలి, ఇంకా స్వేచ్ఛగా తిరగాలి, ఎంజాయ్ చేయాలనా? ఇగో చూడరి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన రోజువారీ పారిశుద్ధ నివేదిక డిఎస్ఆర్ యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరాట బాట పట్టారు. ఇగో ఇదా పని చేస్తామని పోరాట బాట పట్టిరు ఎన్నడన్నా? గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు వెంచురని చెప్పేసి పోరాట బాట పెట్టిరు ఎప్పుడన్నా? ప్రజలకు మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, ప్రభుత్వం నిధులు ఇస్తారని చెప్పేసి పోరాట బాట పట్టిరు ఎన్నడన్నా? యాప్ రద్దు కోసమట ఎప్పటికప్పుడు ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన నివేదిక అప్లోడ్ చేయాలి అంతే. మీరు డ్యూటీ ఫోన్లో పెద్ద రీల్స్ చూసుకుంటా చాటింగ్ చేసేంత టైం ఉంటుంది కదా మీకు. జస్ట్ ఇట్లా ఏం జరుగుతుందో వీడియో తీసి ఫోటో తీసి పెట్టడానికి టైం ఇబ్బంది అవుతుందా మీకు? విలేజ్లో ఉంటారు కదా. దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈరోజు ఈ రోజులను సీఎల్గా పరిగణిస్తామని పెట్టారు. గత 20 రోజులుగా హాజరు, ప్రభుత్వం సూచించిన పథకాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను, ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదు. దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈ రోజులను సీఎల్గా అంటే క్యాజువల్ లీవ్గా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో ఈ యాప్ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరు ఆందోళన బాటపడటంతో గ్రామాల్లో నిత్యం చేపట్టే పనులపై ప్రభావం పడుతోంది. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల సెంట్రల్ ఫోరం, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం, ఈ 3 సంఘాలు జేఏసీగా ఏర్పడి ఏం చెప్తారట వీళ్ళంతా? తీసిపడాలి మరి సొంటాలి. ఇగో పోరాటానికి సిద్ధమవుతున్నాయి పంచాయతీ కార్యదర్శుల్లో. పంచాయతీ కార్యదర్శుల్లో పారదర్శకతను పెంచేందుకు గత ప్రభుత్వం ఈ యాప్ను అయితే రూపొందించింది. అయితే ఇందులో కొన్ని లోపాల కారణంగా ఏం లోపాలున్నాయి? యాప్ను దుర్వినియోగం చేస్తూ కార్యదర్శులు విధులకు గైర్హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో గత 24న కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫేస్ రికగ్నిషన్తో యాప్ను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఇది పకడ్బందీ కదా మరిగా, కరెక్ట్ ఆ కార్యదర్శి పనిచేస్తున్నా లేదా తెలియదుగా. చేర్పులు చేసి ఫేస్ రికగ్నిషన్తో యాప్ను పకడ్బందీగా నిర్వహిస్తోంది. కార్యదర్శులు ఫేస్ రికగ్నిషన్తో ఫోటోను అప్లోడ్ చేయాలని, ఇతర వివరాలను ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో ఎక్కడి నుంచైనా వివరాలను ఆన్లైన్లో చేర్చే అవకాశం ఉండేది. ఏం లేదు, ఆ కారోబారికో ఆడుండే పారిశుద్ధ కార్మికునికో ఎవరికో అరే మోరీ ఫోటో తీసి పంపి అనగానే ఓకే సార్ అని తీసి పంపంగానే వీళ్ళు ఆడేడు ఎంజాయ్ చేసుకుంటా తిరుక్కుంటా ఆ వీటిని అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ తోటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పెట్టాలి కాబట్టి ఇప్పుడు సచ్చినట్టు ఇబ్బంది అవుతున్నాడు. గతంలో ఓకే ప్రతిరోజు ఉదయం 11 గంటల లోపు ఫేస్ రికగ్నిషన్, అటెండెన్స్, ఇతర నివేదికలతో పాటు రోజువారీగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త ఎన్ని కిలోలన్న దానిపై వివరాలను చేర్చాలని నిర్ణయించారు. అయితే కొత్త మార్గదర్శకాల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే పంచాయతీలో పాలక వర్గాలు లేక పని భారం అంతా తమ మీదనే పడుతుందని, చిన్న పనులకు డబ్బులను సొంతంగా పెడుతున్నామని, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరంగా 35 రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి తోడు ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన యాప్ల నిర్వహణ బాధ్యతలు కూడా తమపైనే ఉన్నాయని వారు అంటున్నారు. ఎంతసేపు 11 గంటల లోపల మీకు అడిగి పోవడం వీలు కాదన్నట్టు. విషయం ఏంటంటే వీళ్ళు 11 గంటల లోపల గ్రామ పంచాయతీలకు ఓరు మెల్లగా 12-1 పోతారు కాబట్టి వాళ్ళ బాధ అంతా. రాజీవ్ వికాస, ఇంద్రమ్మ ఇల్లు మొత్తం కింద మీద వాడి వీళ్ళు పనిచేస్తున్నట్టుగానే బిల్డప్ ఇస్తారు. 10 పోతారు బుక్కిని తిని 10 గంటల వరకులో 9:30-10 గంటల వరకు మీరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని చేరుకుంటారు. ఆ చెత్త ఎంతనో చెత్త కార్మికులు చెప్తారు, ఫోటోలు తీస్తారు, తీసి అప్లోడ్ చేసేసి మిగతా పనులు చేసుకోరు. ఇంటికి పోయినాక కూడా రికార్డు రాసుకుంటూ కూర్చుంటారా మేడం మీరు?
ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా యాప్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ నిబంధన తమకే ఎందుకు పెట్టారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పైగా 2011 జనాభా లెక్కల ప్రకారమే కార్యదర్శులు ఉన్నారని, జనాభాకు తగ్గినట్లుగా కార్యదర్శులను నియమించకపోవడంతో తమకు పనిభారం పెరిగిపోయిందని వారు ఈ ముచ్చటాడు కూడా పర్లేదు. గీ డిమాండ్ పెట్టుర్రి. మరి పనిభారం పెరుగుతుంది, జర మంది తక్కువ ఉన్నాం పెంచురని చెప్పేసి అడుగురు. అదొక నిబంధన. కానీ ఫేస్ రికగ్నిషన్ తీసేయరి, మేము ఈ డిఎస్ఆర్లో మేము డీటెయిల్స్ అప్లోడ్ చేయం, ఇది పని తప్పించుకుంటే అవుతుంది కార్యదర్శులు.